అందరికీ వందనాలండి. మొదటగా ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. అయ్యా ఇప్పటివరకు మీరు మమ్మలను కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. అయ్యా ఇప్పుడు తండ్రి నన్నిక్కడ నిలవబెట్టినందుకు నీకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఇప్పుడు మాట్లాడుచుండగా నేను కాదు నాయనా, నీ ఆత్మ చేత నన్ను నడిపించండి. అయ్యా మాకు ఏం కావాలో నాయనా నీ జ్ఞానం చేత మమ్మలను బోధించమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి. మీరే తోడుగుండమని ఈ ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను ఎంచుకున్న అంశం యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి? అసలు యెహోవా యందు భయభక్తులంటే ఏంటో మొదటగా చూద్దాం. లేఖనాల ప్రకారం అంటే దేవుని వాక్యానుసారం దేవుని యందు భయభక్తులంటే ఏంటో చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇక్కడ ఏముందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం. చెడు చేయడం కాదండి. దాన్ని పూర్తిగా అసహించుకోవడం. ఎందుకంటే దేవుని యందు చెడుతనానికి చోటు లేదు. అసలు మనం ఎందుకు కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు? రీజన్స్ మనకి తెలియాలి. ఏదన్నా చేయాలంటే దాని గురించి మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి. అసలు మనం ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో కారణాలు చూద్దాం. రీజన్స్. యిర్మీయా 10వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతానండి. జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ, వారు రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఇక్కడ ఏంటంటే, ఎందుకు మనం దేవునికి భయపడాలంట? ఆయన వంటి రాజు ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులందరికంటే కూడా ఆయన గొప్పవాడు. ఏంటంటే మనం ఇక్కడ ఏం గమనించొచ్చంటే, మనం ఎందుకు దేవునికి భయపడాలి అంటే, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి. ఆయన మన రాజు. రాజు అంటే ఎవరు? పరిపాలకుడు. పరిపాలించేవాడు. జనాలందరి మీద ఆయనకి పూర్తి అధికారం ఉంటుంది. ఏదైనా సరే ఆయన మాటకి అందరూ లోబడాల్సిందే. మన రాజు ఎవరు? మన దేవుడు. సో ఏంటంటే, ఆయనకు గొప్పతనం మనకు తెలిసినప్పుడు, ఆయన మీద గౌరవంతో మనం ఏం చేస్తాం? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఇంకొక రిఫరెన్స్ చూద్దామండి. దానియేలు 6వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. నేను చదువుతాను ఒకసారి గమనించండి. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడను, రక్షించువాడనై ఉండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క గొప్పతనం. ఆయన ఎవరు? జీవము గల దేవుడు. ఇంకేముంది? ఆయన యుగయుగములు ఉండువాడు. ఈ లోకము అంతా గతించిపోయినా కూడా దేవుడు యుగయుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండు. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మనం దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఏం చేస్తాం? ఆయన వాక్యం మీద మనకి గౌరవం వచ్చిద్ది. సో ఏంటంటే భయం అంటే ఈ లోకానుసారమైన భయం కాదిది. ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు, నా దేవుడు ఇంత గొప్పవాడా? ఇన్ని శూరకార్యాలు జరిగించాడా? దానియేలు విషయంలో దేవుడు ఏం చేశాడు? సింహాల నోటి నుంచి ఆయన్ని కాపాడాడు. అది సామాన్య మనుషులకైతే సాధ్యం కాదు. కానీ నా దేవునికి సాధ్యమైంది. నా దేవుడు చేయగలవాడు. ఎందుకంటే ఆయన జీవము గలవాడు. సో ఎప్పుడైతే మనం దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటామో ఆటోమేటిక్‌గా మనకి దేవుని యందు భయం అనేది కలిగిద్దనమాట. సెకండ్ ఒక రీజన్ చూద్దాం.
మొదటి సమూయేలు 12 అధ్యాయం 24 వచనం. నేను చదువుతాను గమనించండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. ఇక్కడేంటంటే ఆయన మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకొని మనం భయపడాలంట. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేశాడు. ఇప్పుడు చేసిన మేలేంటి? మనందరం కూడా సజీవంగా ఉన్నాం. ఇదే అన్నిటికంటే గొప్ప మేలు దేవుడు మన పట్ల చేసింది. ఒకసారి మనం ఆలోచన చేసుకోగలగాలి. దేవుడు నా జీవితంలో ఎన్ని మేలులు చేశాడు. అలా మనం ఆలోచించినప్పుడు ఆయన మీద మనకి కృతజ్ఞత అనేది వచ్చిద్ది. నా దేవుడు నా కోసం ఇది మేలు చేశాడు అని. ఆ కృతజ్ఞతతో ఏం చేస్తాం మనం? దేవుని యందు భయభక్తులు నిలుపుతామనమాట. సో, సెకండ్ రీజన్ ఏంటంటే, మన పట్ల దేవుడు చేసిన మేలులను మనం తలంచుకున్నప్పుడు కృతజ్ఞతా భావంతో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఓకే. థర్డ్ రీజన్ చూద్దాం. లూకా 12:4. నేను చదువుతాను గమనించండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియు చేయనొరి వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. దీనికి రిలేటెడ్ కొన్ని రిఫరెన్సెస్ చదువుతానండి నేను. గమనించండి. 2 కొరింథియన్స్ 5:10. 2 కొరింథియన్స్ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. సెకండ్ ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇంకొకటి హెబ్రీ 9:27. మనుషులొక్కసారే మృతి పొందవలెననియు నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. లాస్ట్ రిఫరెన్స్ అండి. రోమా 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. సో, ఈ రిఫరెన్సెస్ అన్నిటికీ ఒక సారాంశం ఏంటంటే, అందరికీ కూడా మనం చేసిన క్రియలను బట్టి తీర్పులోకి మనం వెళ్ళాలి. ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నామో దానికి ఖచ్చితంగా మనందరం కూడా జవాబుదారీ, రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం బ్రతికిన దాన్ని బట్టి మనం తీర్పులోకి వెళ్తాం దేవుని న్యాయపీఠం ఎదుట. సో, మనం ఇక్కడ ఏం గమనించాలంటే, ఇప్పుడు మనం చేసే ప్రతి పనిని బట్టి ఈ లోకంలో దేవుడు మనకు తీర్పరి అయి ఉన్నాడు. ఆయనకు తీర్పు తీర్చే శక్తి ఆయనకి ఉంది. ఈ లోకంలో మనం నీతిగా న్యాయ యథార్థతతో బ్రతికితే ఆ నరకంలో నుంచి తప్పించగల శక్తి గలవాడు మన దేవుడు. అలా కాకుండా దేవునికి భయపడకుండా, ఆయన మాటకు విధేయత చూపించకుండా, మన ఇష్టానుసారంగా బ్రతికి, మనం గనక దేవుడి మాటకు అవిధేయత చూపిస్తే, మనల్ని నరకంలో పడద్రోయగల శక్తి గలవాడు కూడా ఆయనే. అంటే ఏంటంటే, ఇక్కడ మనం చూసే థర్డ్ రీజన్ ఏంటంటే, నేను చెప్పాలనుకునేది, దేవుడు నరకంలో పడద్రోయగల శక్తి గలవాడు,
యథార్థంగా బ్రతికితే రక్షించగల శక్తి గలవాడు కూడా ఆయనే అని మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని అసహించుకోవడం. సో, మనకి ఈ యొక్క మూడో రీజన్, ఈ మూడో కారణం మనకి అర్థమైతే మనం చెడుతనాన్ని అసహించుకొని ఎలా బ్రతుకుతాం? దేవుని యందు పరిశుద్ధంగా. ఎలాగ మనకుంటది పాపం చేయకూడదు, నేను దేవుళ్ళ యథార్థంగా బ్రతకాలి అనుకుంటాం. మన శక్తి చాలిద్దా? మన శక్తి సరిపోదు. ఏం చేయాలి మనం? నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేనే పాపం చేయకూడదు అనంటే ఎలా బ్రతకాలి? ఏం చేయాలి మనం అంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. కీర్తనలో ఉంటది 119, 11. అంటే ఏంటంటే, మనం పాపం చేయకూడదు ఈ లోకంలో అని అనుకుంటే, దేవుని వాక్యం ఎక్కడుండాలి? మన హృదయంలో. ఎందుకు మన హృదయంలో ఉండాలంటే, అన్నిటికంటే డేంజరస్ ప్లేస్ ఇదే. మన నోటి ద్వారా మనం ఏదైనా పాపం చేస్తున్నామంటే, హృదయం నిండిన కొలది నోరు మాట్లాడిద్ది. సో, మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయితుంది ప్రాబ్లమ్? హృదయంలోనే. సో, అందుకనే మన హృదయాన్ని మనం గనక కంట్రోల్ చేయగలిగితే, ఎలా కంట్రోల్ చేయాలి? దేవుని వాక్యం చేత. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని, ఆ వాక్యానికి మనం విధేయత చూపించి, ఆ వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే, మనం ఎలా ఉంటాం? పరిశుద్ధంగా. సో, ఏంటంటే నేను చెప్పాలనుకునేది, దేవుని వాక్యం మన హృదయంలో ఉండి, మనం గనక ఆ వాక్యానికి విధేయత చూపించి, పరిశుద్ధంగా బ్రతికితే, దేవుని భయభక్తుల్లోకి మనం నడిపించబడతాం. దేవుని భయభక్తుల్లో గనక మనం వెళ్ళామనుకోండి, మొత్తం మనం ఎవరి కంట్రోల్‌లోకెళ్తాం? దేవుని కంట్రోల్‌లోకి. అప్పుడు దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలను దాచి ఉంచాడో ఒకసారి చూద్దాం. సామెతలు 9, 10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అంటే ఏంటంటే, ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఇది దైవికమైన దేవుని ఇచ్చేటటువంటి జ్ఞానం మనకి. దైవిక జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేసిద్దంటే మనల్ని పాపంలో పడిపోకుండా మనకొక గైడ్ లాగా ఉంటదనమాట. మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వాక్యం చదివినప్పుడు మనం దాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలన్నా కూడా మనకేం కావాలి? జ్ఞానం తెలియాలి ఫస్ట్. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఈ జ్ఞానం మనకి బోధిస్తుంది. పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆశీర్వాదం చూద్దాము. సామెతలు 14, 27. సెకండ్ నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణ పాశములలో నుండి విడిపించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంటే జీవపు ఊట. అది మరణ పాశంలో నుండి మనల్ని విడిపిస్తుంది. ఇక్కడ చెప్పిన ఈ మరణం ఏదంటే, ఇక్కడ ఈ లోకంలో పొందుకునే మరణం కాదు. ఇక్కడ ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా చనిపోవాల్సిందే. ఇక్కడ ఈ మరణం ఏంటంటే రెండో మరణం. దేవుని న్యాయపీఠం ఎదుట మనందరం నిలుచున్నప్పుడు, తీర్పు జరిగిన తర్వాత ఎళ్ళే నరకాగ్ని ఏదైతే ఉందో, దాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. సో, మనకి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి లేదని ఫస్ట్ మనం గమనించాలి. ఎందుకు? మొదటిగా మనం చూసిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో, దేవునియందు నేనెందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే, గొప్ప దేవుడు. ఆయన నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. చేస్తున్నాడా లేదండి దేవుడు మన పట్ల? ప్రతిరోజు మనం ఎన్నో మేలు చూస్తున్నాం దేవుడు మన జీవితాల్లో చేసేయి. సో, మనం ఏం చేయాలి? వాటిని ఆలోచన చేసుకోగలగాలి. నా దేవుడు నాకు ఈ మేలు చేశాడు. నాకు గొప్ప దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మన యోర్దాన్ని నీటిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు. ఎన్నెన్నో ఉన్నాయి మనకి వాక్యంలో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసిన శూర కార్యాలు. వాటన్నిటిని మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేసుకోగలగాలి. దేవుని గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన జీవితంలో చేసే మేలును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మేలు జరిగిన వెంటనే మనం ఏం చేయాలి? వాటిని తలపోసుకోవాలంట. చేసి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఆయనందు భయభక్తులు నిలపాలి. ఆ విధంగా మనం భయభక్తులు కలిగి
మన ప్రవర్తనను మనం సరిచేసుకుంటూ, మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనకెలా తెలుస్తుంది? వాక్యంతోటి మనం ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ ఉండాలి. సో, వాక్యం మన హృదయంలో ఉంటే పాపం మన దగ్గరికి కూడా రాదు. ఎప్పుడైతే మనం దేవుని మాటకు పూర్తి విధేయత చూపిస్తామో, ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచుతామో, ఈ లోకంలో వచ్చే శ్రమలు కూడా మనకి ఎనతగినవి కావు. ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయినా కూడా దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పిస్తానంటున్నాడు. సో, ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు నిలిపి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తామో, ఈ లోకంలో దేవుడిచ్చే మేళ్ళు పొందుకుంటాం. అలాగే నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంటాం. మనకు మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఒక సక్సెస్‌ఫుల్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు అవసరం. ఎందుకంటే మన అందరిలాగా లోకస్తుల్లాగా బ్రతకడానికి మనకి లేదు. మనం ఒక సెల్ఫ్ డిసిప్లిన్‌లోకి రావాలి. దేవుని కట్టడిలోకి మనం రావాలి. అలాగ మనం ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబంలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా మనం ఉంటాం. అలాగే సంఘంలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా మనం ఉంటాం. సమాజంలో కూడా. మనం ఎక్కడెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండడానికి దేవుని యందు భయభక్తులు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా మనం ఒక ఎగ్జాంపుల్ యోసేపుని చూసినట్లయితే, తను కాని దేశంలో తనున్నాడు ఐగుప్తులో. తనకు తెలియని జనులు మొత్తం అంతా. తన ఇంటి నుంచి దూరమైపోయిండు యోసేపు. యవ్వనస్తుడు. అయినా కూడా ఎక్కడ పాపానికి చోటివ్వలేదు. ఎందుకు అంటే 42:18 వచనంలో ఉంటది. నేను దేవునికి భయపడు వాడను. ఎప్పుడైతే దేవుడి భయం మనలో ఉంటదో, పాపం చేయాలనే ఆలోచన కూడా మనకి రాదు. యోసేపు అలాగే జీవించాడు. పాపం ప్రేరేపించినా కూడా దాని నుంచి పారిపోయాడే తప్ప లొంగిపోలేదు. సో, మనం గూడా ఆలోచన జేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా? ఆయన మాటకు పూర్తి విధేయత చూపిస్తున్నామా లేదా? ఆ విధంగా మనం బ్రతికినట్లయితే ఈ లోకంలో దీవించబడతాం. దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. థాంక్ యూ అండి.